మీర్జాపూర్ అనే ఒక ఊరిలో ఒక భయంకరమైన దెయ్యం ఉండేది. ఆ దెయ్యానికి పిల్లలు అంటే చాలా ఇష్టం. అందుకే మొత్తం గ్రామం అంతా కలిసి కొన్ని ఏళ్ల ముందు ఆ దెయ్యాన్ని ఒక భవనంలో బంధించారు. అదే భవనం దగ్గర ఇద్దరు పిల్లలు బంతితో ఆడుకుంటున్నారు. అనుకోకుండా ఆ బంతి ఆ గోదాం లోపలికి వెళ్ళి పడింది. అరే చింటూ, నా బంటి గోడం లోపలికి వెళ్ళి పడిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాము? పింటూ ఇంకా చింటూ కలిసి గోదాం యొక్క తలుపు పగలగొట్టారు. వాళ్ళ బంతిని తీసుకుని బయటికి వచ్చేశారు. అప్పుడే ఆ దెయ్యం కూడా ఆనందంగా బయటికి వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ ఊరి వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను. నన్ను ఇన్ని సంవత్సరాలు గిడ్డంగిలో బంధించి ఉంచారు. ఇప్పుడు అందరికీ నేను బుద్ధి చెప్తాను. అలా అని ఆ దెయ్యం బలరాం ఇంటి దగ్గరికి వెళ్ళింది. అరే సునీత, పింటూని తొందరగా ఇంటి లోపలికి తీసుకురా. ఆ దెయ్యం మళ్ళీ ఊరిలోకి వచ్చేసింది. బలరాం, నాకు నీ కొడుకు కావాలి. తొందరగా వాణ్ణి బయటికి పంపు. సునీత, మనం ఎలా అయినా ఆ దెయ్యాన్ని మళ్ళీ గోదాంలో బంధించాలి. నాకు ఒక ఉపాయం వచ్చింది, విను. సునీతతో కలిసి బలరాం ఒక పథకం వేశాడు. అలా ఇంటి వెనక వైపు వెళ్తారు. ఆగు, నేను తలుపులు బద్దలు కట్టుకుని లోపలికి వస్తాను. అప్పుడు పింటూని తీసుకుని వెళ్ళిపోతాను. దెయ్యము తలుపు బద్దలు కొట్టింది. కానీ బలరాం సునీత ఇంకా పింటూలని వెనక తలుపు ద్వారా పరిగెత్తడం చూసింది. అప్పుడు వాళ్ళని వెంబడించి మళ్ళీ అదే గోదాం దగ్గరికి వచ్చింది. సునీత, నువ్వు గోదాం ముందు వైపు దాక్కుని ఉండు. నేను పింటూని తీసుకుని గోదాం వెనక ద్వారం గుండా వెళ్ళిపోతాను. ఎక్కడ ఉన్నావు పింటూ? పింటూ, ఎక్కడ దాక్కున్నావు? ఆగు పింటూ, భయపడకు. బలరాం పింటూని తీసుకుని వెనక ద్వారం గుండా బయటికి పారిపోయాడు. అప్పుడే సునీత కూడా ముందు తలుపు కూడా మూసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అయ్యో, మీరు నన్ను మళ్ళీ బంధించేశారు. మీకు ఖచ్చితంగా పాపం తగులుతుంది. అయ్యో, నేను మళ్ళీ చచ్చాన్రా దేవుడా. వైరస్ దెయ్యం. ఒక ఊరు పక్కనే ఒక పెద్ద అడవి ఉంది. దాని ద్వారానే కొండలకి వెళ్లే దారి ఉండేది. అక్కడ దూరంగా ఒక గుహలో భయంకరమైన దెయ్యం ఉండేది. ఎన్నో ఏళ్లుగా ఆమె అక్కడే తపస్సు చేస్తుంది. ఒకరోజు అది మంట వెలిగించి హోమంకి తయారు చేసింది. అలా చేసి తన ఇష్టమైన భూతం దెయ్యంకి దండం పెట్టింది. ఆ భూతానికి ఎన్ని శక్తులు ఉన్నాయంటే ఏ దెయ్యం ఏది అడిగినా వాటి తపస్సు యొక్క ఫలం ఇంకా కళ్ళల్లోంచి నీళ్లకు బదులుగా రక్తం ప్రవహిస్తోంది. ఆ దెయ్యం యొక్క తపస్సుకు మెచ్చి పెద్ద భూతం ప్రత్యక్షమవుతుంది. ఏమి కావాలి నీకు? నా బిడ్డ, అంత కష్టం నీకు నువ్వు ఇచ్చుకోకు. చెప్పు, ఏమి కావాలి నీకు? నేను ఈ మానవాళిపై నా ప్రతాపం చూపించాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు ఏమైనా భయంకరంగా చెయ్యాలి. నాకు నీ ఆశీర్వాదాలు కావాలి మాతా. ఆహాహాహాహా! వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను నీకు ఒక వైరస్ని ఇస్తున్నాను. దాని యొక్క ప్రతాపంతో నీకు ఏది ఇష్టమనిపిస్తే అది చేయొచ్చు. అలా నీ కోరికలు తీర్చుకో. అలా చెప్పి భూతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దెయ్యం ఆనందంతో గట్టిగా అరిచింది. అలా వైరస్ని కూడా వశంలోకి తెచ్చుకుంది. ఆహాహాహా! నా ప్రియమైన వైరస్, వెళ్ళు, వెళ్ళి మొత్తం ప్రపంచాన్ని నాశనం చేసేయి. దెయ్యం ఎక్కడైతే మాంసం అమ్మే షాపులు ఉన్నాయో అక్కడికి వెళ్ళింది. అక్కడి నుంచి ఎవరైతే మాంసం కొని అది తిన్నారో వాళ్ళందరిలోకి అది భయంకరమైన వెళ్ళిపోయింది. ఇంకా వీరు ఎవరితోనైతే కలుస్తారో వాళ్ళని దగ్గరగా వెళ్ళి ముట్టుకోవడం వల్ల వేరే వాళ్ళకు కూడా ఈ వైరస్ సోకడం మొదలుపెట్టింది. అది చాలా భయంకరమైన వైరస్. ఎక్కడైనా వైరస్ సోకిన మనిషి ఉంటే పక్కవారికి కూడా ఆ రోగం వచ్చేసేది. ఎంతో మంది మనుషులు చనిపోతున్నారు. ఇంకా ఆ దెయ్యం కూడా అనుకున్నట్టుగా మొత్తం ఊరు, పట్టణాలే కాకుండా దేశ విదేశాల్లో విస్తరించడం మొదలుపెట్టింది. ఆహాహాహాహా! ఈ మనుషులు చాలా చెడ్డవారు. వీళ్ళని ఆట పట్టించి నాకు చాలా ఆనందంగా ఉంది. ఆహాహాహాహా! అన్ని రాజ్యాల ప్రజలు
ఇంకా రాజులు చాలా విచారించారు. వాళ్ళు అందరూ ఒక సభ ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు అందరూ శుభ్రత గురించి ఆలోచించారు. ఇంటింటికి ఈ విషయం ప్రచారం చేశారు. అందర్నీ మొహం చేతులు బాగా కడుక్కోమన్నారు. బయట నుంచి ఏమీ తినొద్దు అని కూడా చెప్పారు. అందరూ రాజులు ఇచ్చిన ఆదేశాలని పాటించారు. కొన్ని నెలల వరకు ఎవ్వరూ ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. అలా మెల్లిమెల్లిగా దెయ్యం వైరస్ యొక్క ప్రతాపం తగ్గుతూ వచ్చింది. ఆహాహాహాహా! ఈ విషయమే నేను వీళ్ళకి చెప్పాలని అనుకున్నాను. ఇప్పుడు వీళ్ళకి అర్థమైంది. శుభ్రంగా మంచిగా ఉంటున్నారు. వేరే వాళ్ళకి కష్టం కలిగించడం లేదు. ఇప్పుడు ఇంకా చాలు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఆహాహాహాహా! అత్యాస దెయ్యం. మియాపూర్ అనే గ్రామంలో ఒక భయంకరమైన దెయ్యం ఉండేది. అది రోజు గ్రామంలోకి వచ్చి ఎవరినో ఒకరిని ఎత్తుకుని తీసుకువెళ్ళిపోయేది. ఊరి బయట ఒక దట్టమైన అడవి ఉంది. అది అక్కడే ఉండేది. అందరినీ తీసుకువెళ్ళి అక్కడే తినేది. ఊరు వాళ్ళు చాలా విచారించారు. వాళ్ళు ఎలా అయినా సరే దాని నుండి విముక్తి చెందాలనుకున్నారు. అందుకే వాళ్ళు ఒక సభ ఏర్పాటు చేశారు. నిన్న అది నా మేకని ఎత్తుకు వెళ్ళిపోయింది. మరి మొన్న దెయ్యం నా అమ్మమ్మని తీసుకువెళ్ళిపోయింది. మనం ఏదో ఒకటి చెయ్యాలి, లేదంటే ఈ ఊర్లో ఎవ్వరూ బతకరు. ఊరి వాళ్ళందరూ బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు. అందరూ ఆ దెయ్యంతో మాట్లాడాలనుకున్నారు. ఇంకా రోజు ఆ గ్రామంలోకి రావద్దని, ఇంకా ప్రతిరోజు ఒక్కో జంతువుని అడవికి మేమే తెస్తామని. అరే వా, ఈ రోజు ఊరి వాళ్ళు నాకు పెద్ద స్వాగతం ఏర్పాటు చేశారు. దెయ్యం గారు, మేం మీకు ఒక విన్నపం విన్నవించుకోవడానికి వచ్చాం. దయచేసి శాంతంగా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. విన్నపమా? ఎలాంటి విన్నపం? తొందరగా చెప్పండి, నాకు చాలా ఆకలిగా ఉంది. చూసుకోండి, మళ్ళీ ఇక్కడ ఎవ్వరూ మిగలకుండా పోతారు. అందర్నీ తినేస్తానేమో. ఊరి వాళ్ళు మొత్తం విషయం దెయ్యంతో చెప్పారు. సరే అయితే రేపటి నుంచి ప్రతిరోజు నా దగ్గరకు ఒక జీవించి ఉన్న జంతువు రావాలి. గుర్తుంచుకోండి, అతి తెలివితేటలు చూపించారో మొత్తం గ్రామంలో ఉన్న అందరినీ తినేస్తాను. దెయ్యం అలా అన్న తర్వాత ఊరి సర్పంచ్ ఒకరిని పిలిచి ఇలా అంటాడు. బాబు సునీల్, దెయ్యానికి రేపు నువ్వు భోజనం పట్టుకువెళ్ళు. ఈ రోజు మేము షరతుని పంపిస్తున్నాము. సునీల్ సర్పంచ్ మాట కాదనలేకపోతాడు. కానీ ఆ నిర్ణయంతో సునీల్ అస్సలు ఆనందంగా లేడు. అతను మొత్తం ఊరిని దెయ్యం నుంచి కాపాడాలని అనుకున్నాడు. రాత్రి ఇంకా పగలు మొత్తం సునీల్ చాలా ఆలోచించాడు. అప్పుడు ఒట్టి చేతులతో అడవి వైపుగా వెళ్తాడు. అతన్ని చూసి ఊరి వాళ్ళందరూ కంగారు పడ్డారు. ఎప్పుడైతే సునీల్ దెయ్యం దగ్గరికి వచ్చాడో అప్పుడు ఇలా అన్నాడు. తీసుకోండి దెయ్యం గారు, నేను మీ భోజనం పట్టుకుని తీసుకువచ్చాను. ఎక్కడుంది భోజనం? ఎక్కడుంది? చూపించెక్కడుందో. అది చాలా పెద్ద జంతువు కాబట్టి దాన్ని ఇక్కడికి తీసుకురావడం కష్టం. అందుకే దానిని నది ఒడ్డున కట్టేసి ఉంచాను. మీరు పదండి. నది ఒడ్డున సునీల్ జంతువుని కాకుండా ఒక దెయ్యాలు పట్టుకుని బంధించే పెద్ద మాంత్రికుడిని ఉండమన్నాడు. అతను దెయ్యం అక్కడికి రాగానే దానిని ఒక సీసాలో బంధించాడు. అప్పుడు గ్రామంలో అందరూ సునీల్కి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా అతన్ని గ్రామ సర్పంచ్గా చేశారు. శాంతినగర్ అనే ఊరిలో ఒక దెయ్యం అందరినీ భయపెడుతూ ఉండేది. అది ప్రతి 2 రోజులకి ఒకసారి ఊరిలోకి వచ్చి ఇంటి బయట తలుపు దగ్గర నించొని గట్టిగా అరిచేది. నేను లోపలికి రానా? ఎవరు తలుపు దగ్గర? అలా అడిగే వాళ్ళని ఆ దెయ్యం దానితో తీసుకుని వెళ్ళిపోయేది. అదే ఊరిలో ఆశ తన అత్తా మామ ఇంకా వదినతో కలిసి ఉండేది. ఆశ అత్తా వదిన ఇంటి పని మొత్తం ఆశతోనే చేయించేవారు. మరి వాళ్ళు మాత్రం విశ్రాంతి తీసుకునేవారు. అరే ఓ ఆశ, ఎక్కడ చచ్చావు నువ్వు? రోజంతా బట్టలే ఉతుకుతావా? ఇంకా భోజనం ఏమైనా పెట్టేదుందా? ఇప్పుడు వస్తా అత్తయ్యా. అమ్మా, ఇది తెలుసా? నిన్న జ్యోతి వాళ్ళ బాబాయ్ తలుపు తెరిచారు. ఆ దెయ్యం అతన్ని తీసుకువెళ్ళిపోయింది. ఏమన్నావు? దయ్యమా? భగవంతుడా, చూడమ్మా, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. మరి పొరపాటును కూడా తలుపు తెరవు మాకు. ఇంకా దయ్యం మన ఇంటికి ఎప్పుడైనా వచ్చిందంటే ఆ ఆశాయే వెళ్తుంది దాంతో. ఎందుకంటే తలుపు తెరిచేది అదే కదా. వెళ్ళు, వెంటనే తలుపు మీద ఇలా రాసిరా, మేమింటి దగ్గర లేము, ఓ దయ్యమా నువ్వు రేపు రా అని.
ఆశా వాళ్ళ వదినకి ఆశ అంటే అస్సలు ఇష్టముండేది కాదు. అందుకే ఆమె కావాలని తలుపు మీద ఓ దెయ్యమ్మా ఈరోజే రా అని రాసింది. తరువాత ఏమీ తెలియనట్టు భోజనం చేసింది. తిన్న తరువాత అందరూ పడుకుంటారు. కాని దెయ్యం రాలేదు. అప్పుడు ఆశ వాళ్ళ వదిన ఇలా అనుకుంటుంది. నేనైతే దయ్యాన్ని రమ్మనే కదా రాశాను. పొద్దున్నైపో వస్తుంది, కాని దయ్యం ఇంకా రానే లేదు. వెళ్ళి చూస్తాను. సుమన్ ఎప్పుడైతే తలుపు తెరిచిందో తన ముందు భయంకరమైన దెయ్యం ఉంటుంది. దెయ్యం వెంటనే సుమన్ చేయి పట్టుకుంటుంది. సుమన్ గట్టిగా అరుస్తుంది. కాపాడండి, కాపాడండి, వదినా నన్ను రక్షించు. ఆశ పరిగెత్తుకొని వస్తుంది. ఆశ వాళ్ళ అత్త ఇంకా భర్త కూడా లెగుస్తారు. ఆశ భయపడకుండా ఆ దెయ్యాన్ని గట్టిగా పట్టుకుంటుంది. వదులు, వదులు సుమన్ని, వదిలేయ్. ఆశ చాలా తెలివైనది. తనకి తెలుసు దెయ్యం ఒంటరిగా ఉన్నంత వరకే ఎవరినైనా తన వశంలో తెచ్చుకుంటుంది. ఇంకా సూర్యుడి మొదటి కిరణాలు పడ్డాయంటే తన శక్తులు తగ్గిపోతాయని. అందుకే దెయ్యాన్ని గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు కొంతసేపటికే సూర్యుడు ఉదయించాడు. అప్పుడు దెయ్యం అరుచుకుంటూ సుమన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆశ, నువ్వు బాగానే ఉన్నావు కదా? నన్ను క్షమించు వదినా, నేనే దీనంతటికీ కారణం. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. అప్పుడు సుమన్ విషయమంతా ఇంటి వాళ్ళకి చెప్తుంది. అందరూ ఆశాని బాగా మెచ్చుకొని పొగుడుతారు. ఇంకా ప్రతిరోజు తలుపు మీద ఇలా రాసి పడుకునేవారు. ఓ దెయ్యమా, నువ్వు రేపురా.